ఒక 45 సంవత్సరాల వయసున్న మహిళ చేసిన పనికి ఆమె అల్లుడు షాక్ అయ్యాడు. తన తల్లి వయసున్న ఆడది ఇలాంటి పని చేస్తుంది అని అతను అసలు ఊహించలేదు. 45 సంవత్సరాల సావిత్రికి ఒకే ఒక్క కూతురు. ఆమె పేరు అంజలి. ఓ రోజు అంజలి తన భర్తతో పాటు సావిత్రి ఇంటికి వచ్చింది. 4-5 రోజుల పాటు ఆమె పుట్టింట్లోనే గడిపింది. ఆ సమయంలో అంజలి భర్తకు సావిత్రి ప్రవర్తన చాలా వింతగా అనిపించింది. ఆమె ప్రతి రాత్రి భోజనం చేసిన తర్వాత మేడ మీదకు వెళ్ళి నూనె రాసుకుంటూ ఉంది. ప్రతిరోజు ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తూ ఉంది అని అనుమానంతో ఆమెను ఫాలో అయిన ఆ అల్లుడికి మతిపోయింది. అసలు ఏమైంది, ఈ స్టోరీ ఏంటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ బీహార్లో జరిగింది. సావిత్రికి బీహార్కి చెందిన ఒక వ్యక్తితో పెళ్ళయింది. ఆమెకు అంజలి పుట్టిన 5 సంవత్సరాలకు గుండెపోటుతో సావిత్రి భర్త చనిపోయాడు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన సావిత్రి ఒంటరిగానే బతికింది. అయితే ఆమెకు జీవితంలో ఏ లోటు లేదు. ఎందుకంటే ఆమె భర్త బతికున్న సమయంలో డబ్బులు బాగా సంపాదించాడు. అతను ఎన్నో వ్యాపారాలు చేయడం వల్ల ఆ వ్యాపారాలనే సావిత్రి కొనసాగించింది. అందుకనే భర్త పోయినప్పుడు ఆమె మొదట్లో బాధపడినా సరే ఆమె జీవితం నరకప్రాయంగా మారలేదు. ఒంటరిగా తన కూతురు అంజలిని పెంచి పోషించింది. ఆమెను ఉన్నత చదువులు చదివించింది. అంజలి చాలా తెలివైన అమ్మాయి, దాంతోపాటు చూడచక్కని రూపం ఉన్న అమ్మాయి. ఆమె ఆస్తి, అందం, తెలివితేటలు చూసి ఒక కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న రాహుల్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంజలి అంటే రాహుల్కి చాలా ఇష్టం. వీళ్ళిద్దరి సంసారం చాలా చక్కగా సాగుతూ ఉంది. కొన్ని రోజులకు అంజలికి తన పుట్టింటికి వెళ్ళాలి అని అనిపించింది. అదే విషయం రాహుల్కి చెప్పి అతన్ని ఒప్పించి వేసవి సెలవులలో తన భర్త రాహుల్తో పాటు సావిత్రి ఇంటికి వచ్చింది అంజలి. వాళ్ళిద్దరి రాకకు సావిత్రి చాలా సంతోషించింది. ప్రతిరోజు వాళ్లకు ఎన్నో రుచికరమైన వంటలవి చేసి పెడుతూ వాళ్లను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంది సావిత్రి. రోజులు ఇలా ఆనందంగా గడిచిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు సావిత్రి తన అల్లుడికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టి భోజనాలు అయ్యాక వాళ్ళకి పడక సిద్ధం చేసేది. అయితే వేసవికాలం కావడంతో గదిలో పడుకోవడం రాహుల్కి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఇంట్లో ఏసీ ఉన్నప్పటికీ కరెంటు కోతల వల్ల నిద్ర పట్టేది కాదు. అందుకనే మేడ మీద చల్లగాలికి పడుకుంటాను అని రాహుల్ చెప్పాడు. కానీ అందుకు సావిత్రి ఒప్పుకోలేదు. అల్లుడు గారిని మేడ మీద పడుకోపెట్టాను అని అందరూ నన్ను తప్పుగా భావిస్తారు, అల్లుడికి సరైన మర్యాదలు చెయ్యలేదు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అందుకే మీరు గదిలోనే పడుకోండి అల్లుడు గారు అని రాహుల్కి చెప్పింది సావిత్రి. ఆమె చెప్పిన మాటల్లో కూడా నిజం లేకపోలేదు. కాబట్టే రాహుల్ అందుకు ఒప్పుకున్నాడు. సావిత్రి వాళ్ళ గదినంతా శుభ్రం చేసి వాళ్లకు కావలసినవన్నీ అమర్చి గది తలుపులు బయట నుండి వేసి పడుకోవడానికి వెళ్ళిపోయేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాహుల్కి గదిలో పడుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక ఉండబట్టలేక మీరు ఏదైనా అనుకోండి అత్తయ్య, నేను మాత్రం ఈ గదిలో పడుకోలేను, ఇక్కడ నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు, నేను మీ అమ్మాయి మేడ మీద పడుకుంటాము, చుట్టుపక్కల వాళ్ళు ఎవరేమనుకుంటే మనకెందుకు, మనకి నిద్ర పట్టిందా లేదా అనేది ముఖ్యం అని సీరియస్గా చెప్పాడు రాహుల్. ఎక్కడ తను అడ్డు చెబితే రాహుల్కి కోపం వస్తుందేమోనని సావిత్రి సరేనని ఒప్పుకుంది. అనుకున్నట్టుగానే ఆ రోజు రాహుల్ మేడ మీద పడుకున్నాడు. సావిత్రి కూడా వాళ్లకు కొద్ది దూరంలో చాప వేసుకుని పడుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక్కసారిగా సావిత్రి లేచి కూర్చుంది. ఆ తర్వాత ఎవరూ తనను గమనించడం లేదు అన్నట్టు చుట్టూ చూసి మెల్లగా చడీ చప్పుడు కాకుండా కిందకు వెళ్ళింది. ఒక నూనె సీసా తీసుకుని ఆమె బయటకు నడిచింది. అదే సమయంలో రాహుల్కి కూడా మెలకువ వచ్చింది. మేడ మీద సావిత్రి కనిపించకపోవడంతో అతను లేచి చూశాడు. ఆమె ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండడం అతనికి కనిపించింది. ఇంత రాత్రిపూట ఏ పని మీద ఆమె బయటకు వెళుతుందో అతనికి అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయాడు. సమయం 2 గంటలు అవ్వగానే సావిత్రి దొంగచాటుగా ఇంటిలోకి ప్రవేశించింది. తనను ఎవరూ చూడడం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత తన ప్లేస్లోకి వచ్చి పడుకుండిపోయింది. ఆమె ప్రవర్తన రాహుల్కి చాలా అనుమానాలను కలిగించింది. ఆమె తనతో పాటు నూనె సీసాను ఎందుకు తీసుకువెళ్తూ ఉంది అనేది కూడా ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది. మరుసటి రోజు సావిత్రి చాలా నార్మల్గా ప్రవర్తించింది. అంజలికి రాహుల్కి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టి వాళ్ళు కడుపు నిండా తినేలా ప్రేమగా చూసుకుంది. అయితే రాత్రి కాగానే వాళ్ళు భోజనాలు చేసిన తర్వాత గదిలోనే పడుకోమని రిక్వెస్ట్ చేసింది సావిత్రి. కానీ అందుకు రాహుల్ ఒప్పుకోకపోవడంతో చేసేది లేక మేడ మీద అందరికీ పడకలు వేసింది.
ఆ రోజు కూడా రాహుల్కి ఎందుకనో నిద్ర పట్టలేదు. అయితే అర్ధరాత్రి 12 దాటిన వెంటనే సావిత్రి మెల్లగా లేవడం అతను గమనించాడు. ఎప్పటిలాగే ఒక నూనె సీసాను తీసుకుని ఆమె ఇంటిలో నుండి బయటకు వెళ్ళింది. రాహుల్ మెల్లగా సావిత్రిని ఫాలో అయ్యాడు. తనను ఎవరూ గమనించడం లేదు అని చుట్టూ చూసుకుంటూ సావిత్రి పొలం గట్టుకు చేరుకుంది. అక్కడ ఎవరో 50 ఏళ్ల వ్యక్తి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సావిత్రి పొలం దగ్గరకు వెళ్ళిన వెంటనే ఆ వ్యక్తి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ సృష్టి కార్యంలో మునిగిపోయారు. వాళ్ళిద్దరిని అటువంటి పని చేస్తూ చూసిన రాహుల్కి దిమ్మ తిరిగిపోయింది. తన తల్లి వయసున్న సావిత్రి పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంది అని అతను అసలు ఊహించలేదు. ఈ విషయం గురించి తాడోపేడో తేల్చుకోవాలి అని అతను అనుకున్నాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు అతను ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వెళ్ళిన కాసేపటికే సావిత్రి కూడా వచ్చింది. ఏ తప్పు చేయలేనట్టు ఆమె దుప్పటి కప్పుకుని పడుకుండిపోయింది. ఉదయం సావిత్రిని ఈ విషయం మీద నిలదీయాలి అని రాహుల్ అనుకున్నాడు. కానీ ఆమె తాను ఏ తప్పు చేయలేదు అని బకాయిస్తుందేమో అని కూడా అతను అనుకున్నాడు. కాబట్టి అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని ఆ రాత్రి అతను ఫిక్స్ అయ్యాడు. ఆ రోజు కూడా అందరూ పడుకుండిపోయిన తర్వాత సావిత్రి మెల్లగా లేచి పొలం గట్టుకు బయలుదేరింది. ఆమె వెనుకే రాహుల్ ఫాలో అవుతూ వెళ్ళాడు. ఈసారి కూడా ఆమె తనతో నూనె సీసాను తీసుకువెళ్ళింది. ఆమె ఎందుకిలా చేస్తుందో తెలియని రాహుల్ ఆమెతో పాటే ఆమె వెనక నీడలా వెళ్ళాడు. పొలం గట్టుకు చేరుకున్న తర్వాత సావిత్రి ఆ వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది. వాళ్ళిద్దరూ ఆ పని ముగించిన తర్వాత సావిత్రి ఇంటికి వెళుతూ ఉంటే రాహుల్ ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు. అతన్ని చూసి సావిత్రి ఒక్కసారిగా షాక్ అయింది. అల్లుడు గారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని తడబడుతూ అడిగింది సావిత్రి. మీరు చేసినదంతా చూశాను. ఇంత వయసు వచ్చిన తర్వాత మీరు చేయవలసిన పని ఇదా? పరాయ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి మీకు సిగ్గుగా లేదా అని నిలదీశాడు రాహుల్. నేను చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడిపాను. ఆ టైంలో అతను పరిచయం అయ్యాడు. రోజు అతనితో నేను రాత్రులు గడుపుతూ ఉంటాను. కానీ అనుకోకుండా మీరు వచ్చిన తర్వాత అతన్ని కలుసుకోలేకపోయాను. అందుకనే మీరు పడుకుండిపోయిన తర్వాత అతని దగ్గరకు వెళుతున్నాను. ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలియదు అల్లుడు గారు అని కన్నీళ్లు పెట్టుకుంది సావిత్రి. చేసింది రంకు పని, మళ్ళీ దానికి శ్రీరంగ నీతులు చెప్పకండి. మీలాగా ఒంటరిగా ఉన్న మహిళలందరూ కూడా ఇలాంటి పాడు పనులే చేస్తున్నారా? ఇదంతా సరే, కానీ మీరు ఎందుకు మీతో పాటు ఒక నూనె సీసాను తీసుకువెళ్తున్నారు అని అడిగాడు రాహుల్. చెప్పాలా వద్దా అని కాసేపు ఆలోచించిన తర్వాత సావిత్రి మెల్లగా నోరు విప్పింది. అదేంటంటే అల్లుడు గారు, ఆయనకు వయసు అయిపోయింది. ఈ నూనె ఆయన తన ప్రైవేట్ పార్ట్కు రాసుకుంటాడు అని సిగ్గుపడుతూ చెప్పింది సావిత్రి. ఆమెతో ఒక్క క్షణం కూడా మాట్లాడడం ఇష్టం లేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాహుల్. మరుసటి రోజు తన భార్య అంజలిని తీసుకుని వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకెప్పుడు సావిత్రి మొహం చూడలేదు రాహుల్. ఏమైంది అని అంజలి ఎన్నిసార్లు ప్రశ్నించినా సరే రాహుల్ ఆమెకు సమాధానం చెప్పలేదు. సావిత్రి ఇంటిలో అతని జీవితంలో అడుగు పెట్టలేదు. ఇలాంటి సమాజంలో మనం బతుకుతూ ఉన్నాము అని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. ఇది నిజంగా జరిగిన కథ. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.